జడ్చర్లలో జూనియర్ కాలేజ్ విద్యార్థులకు సిఐ కమలాకర్ ప్రత్యేక సూచనలు. జడ్చర్లలోని జూనియర్ ఇంటర్ విద్యార్థులకు పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, సైబర్ నేరాల బారిన పడకుండా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని జడ్చర్ల సిఐ కమలాకర్ సూచించారు. యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పలు కీలక సూచనలు చేశారు జడ్చర్ల సిఐ. జూనియర్ ఇంటర్ విద్యార్థులకు మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ మరియు సైబర్ స్కామ్లపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జడ్చర్ల సిఐ కమలాకర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, డ్రగ్స్ అనే మత్తు జీవితాలను నాశనం చేస్తుందని, సరదా పేరుతో ఒకసారి అలవాటు చేసుకున్నా అది భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేస్తుందని హెచ్చరించారు. స్నేహితులు ప్రలోభాలు తెలియని వ్యక్తులు మాటలు నమ్మి మాదక ద్రవ్యాల వైపు అడుగులు వేయొద్దని విద్యార్థులకు సూచించారు. చదివే లక్ష్యంగా పెట్టుకొని ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాటు చేసుకోవాలని చెప్పారు. అదే సమయంలో సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మొబైల్ ఫోన్ వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్, లింకులు, ఓటీపీలు, బ్యాంకు వివరాలు ఎవరికి చెప్పొద్దని సూచించారు. సోషల్ మీడియా ద్వారా వచ్చే నకిలీ ఆఫర్లు, ఫేక్ అకౌంట్లు, ఆన్లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏదైనా అనుమానాస్పద సంఘటన ఎదురైతే వెంటనే తల్లిదండ్రులకు, అధ్యాపకులకు లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని సిఐ కమలాకర్ సూచించారు. సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలంటే చట్టాలను గౌరవిస్తూ మంచి అలవాట్లను పెంపొందించుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు ఆసక్తిగా పాల్గొని డ్రగ్స్, సైబర్ నేరాల నివారణపై పలు సందేహాలు నివృత్తి చేసుకున్నారు. డ్రగ్స్ దూరంగా, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా, సురక్షితమైన భవిష్యత్తు కోసం ప్రతి విద్యార్థి బాధ్యతగా వ్యవహరించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటి అవగాహన కార్యక్రమంలో యువతలో చైతన్యం పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఇటువంటి వాటి ఏదైనా సరే మనిషిని మత్తుకు బానిసం చేసి మనల్ని ఏం చేస్తున్నామో విచక్షణ లేకుండా చేసే ప్రతి వస్తువు కూడా మనకు డ్రగ్. అటువంటి వాటికి మనం చాలా వరకు దూరం ఉండాలి. ఇక గాంజా ఇవంటే మీరు చూడగానే గుర్తుపడతారు కాబట్టి మీరు గాంజా కొడుతున్నారు అని చెప్పగలుగుతారు. ఇటువంటి వాటికి కూడా డేంజరస్ కాబట్టి ఇటువంటి వాటికి కూడా మీ దోస్తులు ఎవరన్నా ఉంటే సాధ్యమైనంత వరకు మీ టీచర్లకి ఇమీడియట్గా చెప్పండి. ఈ వయసు ఎటువంటిదంటే ప్రతిదీ మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మీకు ఎవరికి కూడా రెస్పాన్సిబిలిటీస్ ఉండవు. రెస్పాన్సిబిలిటీస్ మీకు ఎవరికి కూడా ఉండవు. ఏది కావాలన్నా మీ తల్లిదండ్రులు చూసుకుంటారు, ఏది కావాలన్నా మీ తల్లిదండ్రులు ఇస్తారు. ఇప్పుడు మీకు కనబడాలంటే కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఎంత అట్రాక్టివ్గా ఉంటుంది అంటే అరే తీసుకుంటే బాగుంటుంది కదా, చేసుకుంటే బాగుంటుంది కదా, మాట్లాడితే బాగుంటుంది కదా, ఇప్పుడు బాగానే ఉంటుంది, ఇంకొక 10 ఏళ్ళు ఈ ఏజ్ నుంచి ఇంకో 10 ఏళ్ళు దాటాలి కదా, అప్పుడు తెలుస్తుంది దీని బాధలు. ఇప్పుడు మీకు ఏం తెలియదు కాబట్టి ఇప్పుడు ప్రతిదీ బాగానే ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాటికి ఎవరన్నా బానిసలు అవుతున్నారు అంటే మీరు వాటిని రక్షించాల్సిన బాధ్యత కూడా మీకు ఉంటుంది. కాబట్టి ఇమీడియట్గా మీ ఫ్రెండ్స్కి, లేకపోతే మీ తల్లిదండ్రులకు, మీ టీచర్లకు, అది తల్లిదండ్రులు చెప్తే మనకి మీకెందుకు అంటారంటే మీ టీచర్లకు చెప్పండి. మీ పేరు చెప్పకుండా ఎవరికి చేయకపోతే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది కదా, ఆ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయండి. మీ పేర్లు ఎవరికి బయటకు చెప్పండి. మ్యాక్సిమం మనకు టార్గెట్ అయ్యేది మీ ఏజ్ గ్రూపే. మీకు ఇప్పుడు ఏం తెలియదు కాబట్టి మీ ఏజ్ గ్రూపే. అరే అది ఆ ట్యాబ్లెట్ చేసుకుంటే బాగుంటుందిరా, మెడికల్ షాప్లో దొరికే ట్యాబ్లెట్, అవి బయట ట్యాబ్లెట్ కాదు, ఆ కొకైన్, హెరాయిన్ అటువంటివి మీకు బయట దొరకవు. కాబట్టి మిమ్మల్ని టార్గెట్ చేసేది ఏవి మీ మెడికల్ షాప్లో దొరికే ట్యాబ్లెట్లే. అవి ఒకటి వేసుకునే వల్ల 2 వేసుకుంటే మొత్తం 3 వేసుకుంటే మనిషి పోతుంది. అంతే, ఏం జరగదు. ఒకటి వేసుకుంటే ఉన్న రోగం పోతుంది, 2 వేసుకుంటే మత్తు ఎక్కుతుంది, 3 వేసుకుంటే పైకి పోతుంది. రెగ్యులర్ మనకు దొరికే వాటి గురించి ఎప్పుడు మనం ఆలోచించాం. కానీ పిల్లలు ఎవరు కూడా సాధ్యమైనంత వరకు గాంజా దగ్గర పోరు. అలవాటు పడే వాళ్ళంటే ఇటువంటి చిన్న చిన్న వాటి దగ్గర అలవాటు పడతారు. మీకు తెలుసా, మీరు వాడే దగ్గు మందులు ఉన్నాయా? దగ్గు మందు ఉందా? మనం ఎందుకు వాడతాం? దగ్గు కొడితే వాడతాం. కానీ అది కూడా ఒక డ్రగ్. అంటే మత్తు పదార్థం మోతాదు పెంచినట్టు అలవాటు చేసుకుంటే దాన్ని మించిన డేంజరస్ అయితే మిగులుతుంది. భాషలో మీ నుంచి కొంత సమాచారం కాబట్టి ఎంత తెలుసో, ఎలాంటి ప్రమాదాలు మన చుట్టుపక్కల పొంచి ఉన్నాయో 2 విషయాలు, సైబర్ సెక్యూరిటీ, తర్వాత యాంటీ డ్రగ్స్ అవేర్నెస్.
తర్వాత వాటి యొక్క నివారణ అంటే మనం దాని బారిన పడకుండా ఏం చేయాలో కూడా తెలియజేశారు. ఇన్ కేస్ పొరపాటున అలా పడ్డా కూడా ఎలా బయటపడాలో కూడా తెలియజేశారు. సో విషయాలన్నీ మనం ఇంతకు అనుకున్నట్టుగా మీ పేరెంట్స్కి మీ నైబర్స్కి తెలియాల్సిన బాధ్యత ఉంది. అప్పుడే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం అనేది నెరవేరుతుంది. చాలా ఎండ ఉన్నా ఇబ్బంది ఉన్నా జాగ్రత్తగా చక్కగా కూర్చొని విన్నారందరూ కూడా. సో దీని యొక్క ఉపయోగం ఎప్పుడంటే మనలో ఎవరు మనకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఇలాంటి ఇబ్బందులకు రాకుండా మనం ఆపేయగలనే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం నెరవేరినట్లవుతుంది. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఇంకొక చిన్న విషయము, ఇక్కడ స్టూడెంట్స్ కొంతమంది బైక్స్ తీసుకొస్తున్నారు, ముగ్గురు ప్రయాణం చేస్తున్నారు. నిజానికి లీగల్ ఏజ్ కాదు మీ అందరికి కూడా. 18+ వాళ్ళు ఎవరు లేరు, లైసెన్స్ ఉండే అవకాశం లేదు, చట్టపరంగా తప్పు చేస్తున్నారు. అయినా కొన్నిసార్లు ఏంటంటే చాలా దూరం నుంచి రావడము, ఆటో బస్ సౌకర్యం లేకపోవడం వల్ల వస్తున్నారేమో అనుకుంటున్నాం. కానీ వీటిని కూడా మనము తీసేయాలి. చట్టపరంగా యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు డ్రైవ్ బైక్ ఆర్ ఎనీథింగ్ అంటిల్ యూ రీచ్ ద ఏజ్ ఆఫ్ 18. సో లీగల్గా వచ్చేవారికి ఎవరు కూడా వాటి ప్రమాదాల బారిన పడద్దు. ఎందుకంటే మనకు కొంచెము సులభంగా ఉండాలనో లేదా సరదాగా ఉండాలో అని చేసే ప్రయత్నము మన జీవితాలను కడపెట్టేటువంటి ప్రమాదం ఉంది. సో ఈ సందర్భంగా అందరికీ నేను తెలుస్తున్నాను. సార్, ఒక మంచి విషయాన్ని తెలియజేసినందుకు మా కళాశాల సంస్థ తెలియజేస్తున్నాను. విద్యార్థులందరూ కూడా ఈ ప్రోగ్రాం తర్వాత